పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలో ప్రవేశిస్తాడు. సింహరాశిలో 18 నెలల పాటు సంచరిస్తాడు. సింహరాశిలో సంచరించేటటువంటి 18 నెలల పాటు సింహరాశి వారికి అసలు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. కేతువు ఛాయాగ్రహం మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. జనరల్గా జన్మరాశిలో కేతువు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అంటే, కేతువు మోక్షకారక గ్రహం సింహరాశిలో సంచరిస్తున్నాడు. 1వ స్థానం కావటం వల్ల ఇది అత్యంత ప్రభావవంతమైనటువంటి స్థానం అని చెప్పాలి. కేతువు అంటే మనకు ఈ జన్మరాశిలో సంచరించేటప్పుడు మన వ్యక్తిత్వం కానీ, మన శరీర దృష్టి కానీ, ఆత్మవిశ్వాసం కానీ, ఆరోగ్యం కానీ, ఆధ్యాత్మికపరమైనటువంటి భావాలు కానీ, ఇవన్నీ కూడా వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు. జనరల్గా 1వ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, జాతకుడు ప్రయాణాల వలన ఎక్కువగా లాభపడుతూ ఉంటాడు. అంటే ప్రయాణాలు అనేటటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కష్టించి పనిచేస్తూ ఉంటాడు. ధనం సంపాదించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలను అన్వేషిస్తూ ఉంటాడు. దీర్ఘాయుర్దాయం కలిగి ఉంటాడని కూడా చెప్పవచ్చు. ఇక్కడ కేతువు జన్మస్థానంలో సంచరించేటప్పుడు సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ ఉంటారు. ఎక్కువగా మాట్లాడటం అనేటటువంటిది జన్మరాశిలో కేతువు సంచరించేటప్పుడు వీరికి ఎక్కువగా ఇష్టం ఉండదు. వీరికి కొన్ని రకాలైనటువంటి రహస్యపరమైన అంటే కొన్ని రకాలైనటువంటి గుప్త వ్యాధులు వీరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో వీరు ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. వీరికి ఏ విధంగా ఉంటుందంటే, జన్మరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ప్రయాణాలు అనేటటువంటివి అనివార్యం అవుతూ ఉంటాయి. అలానే జన్మించిన స్థలంలో కానీ, ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశం నుంచి దూర ప్రాంతాలకు, దూర దేశాలకు వెళ్ళే అవకాశం కూడా కలుగుతుంది. అంటే ఎవరైతే విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి మీ జన్మరాశిలో కేతు వచ్చినప్పుడు ఖచ్చితంగా విదేశీ యోగం అనేటటువంటిది కూడా కలుగుతుంది. ఈ జన్మరాశిలో కేతువు యొక్క సంచారంతో పూర్వజన్మ కర్మ ప్రభావం అనేటటువంటిది కూడా బలంగా ఉంటుంది. వీరి వ్యక్తిత్వం అంటే జన్మరాశిలో కేతువు ప్రవేశించినప్పుడు వీరు చాలా మౌనాన్ని పాటిస్తూ ఉంటారు. అంటే అది వ్యూహాత్మకమైనటువంటి మౌనం. అంటే కొన్ని సందర్భాలలో వీరు ఎలా రెస్పాండ్ అవుతారనేటటువంటి అవతల వారు అసలు గెస్ చేయలేరు. అలానే సామాజిక జీవితానికి, సోషల్ యాక్టివిటీస్ కూడా వీళ్ళు చాలా దూరం అయిపోతూ ఉంటారు. ఇప్పటిదాకా సోషల్ యాక్టివిటీస్లో చాలా దగ్గరగా యాక్టివ్గా ఉన్నటువంటి వారు కూడా సోషల్ యాక్టివిటీస్కు చాలా దూరం అయిపోతూ ఉంటారు. జన్మరాశిలో కేతువు యొక్క సంచారం వచ్చినప్పుడు అసలు వీరికి భయం అనేటటువంటిది ఉండదని చెప్పాలి. అంటే కానీ భయం అనేటటువంటిది ఉండకపోయినప్పటికీ కొన్ని రకాలైనటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలానే వీరిలో కొన్ని రకాలైనటువంటి క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటివి కూడా కొద్దిగా తగ్గేటటువంటి అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. జనరల్గా జన్మరాశిలో కేతువు యొక్క సంచారం ఎడ్యుకేషన్ మీద కొంచెం ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. తత్వశాస్త్రం పట్ల, కొన్ని ప్రత్యేకమైనటువంటి శాస్త్రాల మీద, కొన్ని ప్రత్యేకమైనటువంటి విద్యల మీద వీరికి మనసు ఎక్కువగా పేరుతూ ఉంటుంది. జన్మరాశిలో కేతువు యొక్క సంచారంతో ఏకాగ్రత లోపం, కాన్సన్ట్రేషన్ లోపం జరగటం కానీ, ఎక్కువగా ఒంటరితనాన్ని కోరుకోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కెరియర్ వైజ్గా కనుక తీసుకుంటే కొన్ని విషయాలలో అస్పష్టత కలుగుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి డెవలప్మెంట్ సాగిపోవటం కానీ, కొంచెం అస్పష్టత కలగటం కానీ, మీరు ఏదైతే బలంగా కోరుకుంటారో, బలంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాంట్లో మంచి ఫలితాన్ని పొందలేకపోవడం, నిరాశ కలగటం కానీ జరుగుతూ ఉంటుంది. పై అధికారులకి, మీ హైయర్ అఫీషియల్స్కి, మీకంటే ఉన్నతాధికారులతో దూరం కావటం, కొద్దిగా కమ్యూనికేషన్ లోపం అనేటటువంటిది కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఉద్యోగపరమైనటువంటి మార్పులు కూడా సింహరాశి వారికి అనివార్యం అవుతాయని చెప్పాలి. అంటే ఉద్యోగపరంగా ఎవరైతే ఉద్యోగ మార్పులు కోరుకుంటున్నారో అటువంటి వారికి ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అలానే లోతైన విశ్లేషణ, ప్రతిదీ కూడా చాలా డీప్ అనలైజేషన్, అనాలిసిస్ అనేటటువంటిది ఇక్కడ సింహరాశి వారిలో పెరుగుతుంది అని చెప్పాలి. వ్యాపార పరంగా కనుక పరిశీలించినట్లయితే సింహరాశిలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి స్కిల్స్ అనేటటువంటి బాగా డెవలప్ అవుతాయి. కొన్ని రకాలైనటువంటి ఆన్లైన్ బిజినెస్లు కానీ, డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్లు కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు కానీ, లేదా అడ్వర్టైజ్మెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారు కానీ, లేదా
అడ్వకేట్స్ కానీ మొదలైనటువంటి వాళ్ళ బిజినెస్లు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అలానే టెక్స్టైల్ రంగంలో ఉన్నటువంటి వారు కూడా చాలా గొప్ప బిజినెస్ చేయగలుగుతారని చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటప్పుడు భాగస్థుల మధ్య అండర్స్టాండింగ్ లోపంతో విడిపోయేటటువంటి ప్రమాదాలు కూడా కలుగుతూ ఉంటాయి. అలానే జన్మరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం శారీరకంగా వీక్ అయ్యే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. అంటే రకరకాలైన ఎక్సర్సైజ్ చేయడం కానీ హెల్త్ మీద బాగా ఓవర్ కాన్షియస్గా ఉన్నటువంటి కారణం చేత బాగా శరీరం వీక్ అయ్యే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. తలభాగంలో కానీ ముఖ భాగాల్లో కానీ సమస్యలు కలుగుతూ ఉంటాయి. సరైన సమయానికి నిద్ర లేకపోవటం, అధికమైన ఒత్తిడి పెరగటం, ఒత్తిడి భయాలు పెరిగిపోతూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి అంటే గుప్త వ్యాధుల యొక్క ప్రభావం సింహరాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి జన్మస్థానంలో జన్మంలో కేతు ఉంటే సప్తమంలో రాహు ఉంటాడు. అంటే కుటుంబ పరంగా కనుక తీసుకుంటే ఎక్కువ కాలం వీళ్ళు కుటుంబ సభ్యులకు దూరంగా గడిపే అవకాశం ఉంటుంది. అంటే రకరకాల ప్రయాణాల వల్ల కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాల వల్ల కావచ్చు, అంటే ప్రొఫెషనల్ టూర్స్ తోటి ఫ్యామిలీకి చాలా దూరంగా ఉంటూ ఉంటారు. వాళ్ళ అనుభవాలు ఇతరులతో అంటే వాళ్ళ యొక్క ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవడంలో కొంచెం వెనకబడి ఉంటారు అని చెప్పాలి. ఈ సమయంలో ఎవరైతే ఆధ్యాత్మికపరమైనటువంటి డివోషనల్ నాలెడ్జ్ కోసం కనుక ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. జనరల్గా ఈ రాశిలో కేతువు యొక్క సంచారం జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎక్కువగా గురుబలాన్ని పెంచుకోవాలి. గురుడు ప్రస్తుతం మీకు అనుకూలంగానే ఉన్నాడు. గురుబలాన్ని పెంచుకోవాలి. దత్తాత్రేయ స్వామి యొక్క పూజ చేయటం కానీ, శివాష్టోత్తరం ప్రతిరోజు పారాయణ చేయటం వలన కానీ మంచి ఫలితాన్ని పొందుతారు. మీ జన్మరాశిలోనే కేతువు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఉచ్చిష్ట గణపతి ఆరాధన చేయటం అనేటటువంటి చాలా మంచిది. దాంతోపాటు గణపతికి గరికతో ప్రతి బుధవారం రోజున గరికతో పూజ చేయటం వలన మీరు మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకా మీకు వీలైతే అంటే ఎవరైతే ఉద్యోగపరంగా విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారు ఒక గణపతి లాకెట్ వేసుకోవటం కానీ, నిత్యం గణపతి నామాన్ని స్మరించడం, ఓం గం గణపతయే నమః అనేటటువంటి గణపతి మంత్రాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండటం వల్ల అనేక రకాలైనటువంటి కుటుంబ సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోయి చక్కటి ఫలితాన్ని పొందే అవకాశం అనేటటువంటిది కలుగుతుంది. ఇక్కడ ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే సింహరాశిలో జన్మించినటువంటి వారికి జన్మరాశిలో సంచరించేటటువంటి కేతు కొన్ని అనుకూలతలు ఇస్తున్నాడు, కొన్ని ప్రతికూలతలు ఇస్తున్నాడు. ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది. ఇవి సింహరాశి వారికి కేతు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.